మన టెలిగ్రామ్లో మస్కెంపేర్ లింక్ ఉంది. లింక్ మీద క్లిక్ చేస్తేనే ఇలా వస్తుంది మనకి ఇంటర్ఫేస్. మనం ట్యాపింగ్ స్కోర్ ఇప్పుడు 22 వస్తుంది కదా, దీన్ని డబల్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రాఫిట్ పర్ ట్యాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తామంటే మనకి ఇక్కడ చూపిస్తుంది ఇంప్రూవ్ అనేసి. ఇంప్రూవ్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ డిసిప్లిన్ అనేదాన్ని మనం లెవెల్ పెంచుకుంటే ప్రాఫిట్ పర్ ట్యాప్ ఇంక్రీజ్ బై 1 ఫర్ ఎవ్రీ ఆడ్ స్కిల్ లెవెల్. మనం లెవెల్ పెంచే కొద్దీ మనకి ట్యాపింగ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా, ట్యాపింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మనము రీఛార్జ్ ఉంది కదా, ఇది పవర్ బూస్ట్, దీన్ని ఇంక్రీజ్ చేయాలంటే ఓకేనా, దీని మీద క్లిక్ చేస్తానే మనకి ఇంప్రూవ్ అని కనపడుతుంది కదా, ఇక్కడ ఇంప్రూవ్ అనేసి. ఇంప్రూవ్ మీద క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ టాస్క్ మేనేజర్, దీన్ని కన్నా మనం అప్డేట్ చేసుకుంటూ వచ్చామంటే మనకి +500 పెరుగుతూ వస్తుంది. ఓకేనా, ఇక్కడికి మనకి ఇంటర్ఫేస్లో ఉండే టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఇది లెవెల్ అనమాట. ఓకే, ఇక్కడ కనపడుతుంది కదా లెవెల్ 12. ఓకేనా, ఈ లెవెల్స్లో దగ్గర మనకి 30 లెవెల్స్ ఉన్నాయి. తర్వాత లెవెల్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనం 28% ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లెవెల్స్ అనేవి కనపడతాయి చూడండి, 30 లెవెల్స్ ఉన్నాయి మొత్తము. ఓకేనా, స్టార్టింగ్ స్టూడెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే ఒక ఎంటర్ప్రీనర్ ఎలాగా స్టేజెస్ ఉంటాయో అలాగనమాట. ఫస్ట్ స్టూడెంట్, మామ్స్ లిటిల్ ఫౌండరు, బిజినెస్ నూబ్ అలాగా. ఓకేనా, ఇక్కడ ఇంప్రూవ్ సెక్షన్ ఏంటంటే ఇక్కడ మనకి కింద కనబడుతుంది కదా ఇంప్రూవ్ సెక్షన్లోకి వచ్చామంటే ఇవన్నీ మనం హ్యామ్స్టర్ కంబైట్లో ఎలాగైతే అప్డేట్ చేస్తున్నామో సేమ్ అలాగే అప్డేట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్ హవర్ అనేది పెరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, నాది పర్ హవర్కి వచ్చేసి 6.7 మిలియన్ ఉంది. ఓకేనా, ఇక్కడ దీంట్లోనే పర్సనల్, ఆఫీసు, టీమ్ అని ఉంది. ఓకేనా, ఇంకా సిటీలోకి వచ్చామంటే ఇక్కడ మనకి మొత్తము 5 టాపిక్స్ ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజ్, ప్రీమియం స్టోరు, నెగోషియేషను, హైప్ జోను, కమ్యూనిటీస్. ఓకేనా, వీటిల్లో మనకి ఏదేది ఇంపార్టెంట్ అంటే స్టాక్ జోను, నెగోషియేషన్ ఒకటి ఇంపార్టెంట్. ఈ ప్రీమియము అవసరం లేదు మనకి, హైప్ జోన్ అవసరం లేదు, కమ్యూనిటీస్ అవసరం లేదు. ఎందుకంటే కమ్యూనిటీ చేయాలంటే కమ్యూనిటీ మనం క్రియేట్ చేయాలంటే నియర్లీ 500 రెఫరల్స్ చేయాలి. ఓకేనా, హైప్ జోన్ ఏంటంటే ఎవరైనా యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళు ఏం చేయాలంటే మస్కెంపేర్ గురించి ఒక వీడియో తీసి ఏదైనా ఎనీ కంటెంట్ డైలీ మీరు కాంబోస్ అయినా తీసి వాళ్ళకి ఏం చేయాలంటే హైప్ జోన్ మీద క్లిక్ చేసామంటే మనం ఇక్కడ ఇచ్చారు కదా వాళ్ళ హ్యాష్ట్యాగ్ వాడమనేసి, #మస్కెంపేర్ అని వాడేసి తర్వాత ఇక్కడ మన రెఫరల్ కోడ్ అని యూజ్ చేస్తే మనకి ఓకేనా మనకి వ్యూస్ బట్టి అనమాట. ఇక్కడ వ్యూస్ బట్టి మనకి ఇస్తారనమాట. 99 వ్యూస్ వస్తే 100 నుంచి 99 వ్యూస్ వస్తే 500K, 1K నుంచి 5K దాకా వస్తే 1M అలాగా. ఓకేనా, ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే ఇది కూడా చెయ్యండి, ఏం పర్లేదు. ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఇదే, మనం డైలీ కాంబో కార్డ్స్ ఉంటాయి కదా మనకి హ్యామ్స్టార్లు ఎలాగో అలాగే సేమ్ అనమాట. ఇక్కడ ఉంటాయని చూడండి, 3 జోన్స్ ఉన్నాయి మొత్తం దీంట్లో, లో రిస్క్, మిడ్ రిస్క్, ఓకేనా, హై రిస్క్ అనేసి. సేమ్ ఇది ఎలాగంటే ప్రాఫిట్స్ ఈ ట్రేడింగ్ ఉంటుంది కదా సేమ్ అలాగే అనమాట. ఓకేనా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి సెంటర్లో కొంచెం ఒకటి పాపప్ వస్తుంది అనమాట. పాపప్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి డబ్బులు, దీన్ని వారం దాకా ట్రాక్ చేసేసి ఇన్వెస్ట్ చేయండి అనమాట. మన డబ్బులు మనకే వస్తాయి, ఎక్కువే వస్తాయి. ఓకేనా, ఇది ఈరోజు కాంబో అనమాట. ఇలాంటి కాంబోస్ డైలీ కావాలంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మనకి నెగోషియేషన్ ఉంది కదా, ఇక్కడ నెగోషియేషన్ ఇది ఎందుకంటే దీని మీద క్లిక్ చేసామంటే ఇలా వస్తుంది మీకు ఇంటర్ఫేస్. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినా ఉంది, డైమండ్. ఓకేనా, ఇక్కడ మనకి 4 ఉన్నాయి, 5. ఓకేనా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇన్ కేస్ మనం టైగర్ కార్డ్ కానీ చూస్ చేసుకున్నామంటే టైగర్ గెలిచాలి అంటే పాము అంటే స్నేక్ వస్తేనే మనకు ఆపోజిట్ మనం విన్ అవుతాం. ఓకేనా, ఇది వచ్చిందంటే టాటాయిస్ లాంటిది వస్తే మనం ఓడిపోతాం. ఓకేనా, ఇన్ కేస్ మనం పాము సెలెక్ట్ చేసినప్పుడు సింహం వచ్చిందంటే ఓడిపోతాం, తాబేలు వస్తే గెలుస్తాం. ఇక్కడ మీకు క్లారిటీగా రాశారు చూడు, ఇది తాబేలు. ఇప్పుడు మనం తాబేలు కార్డు చూస్ చేసినప్పుడు మనకి సింహం వచ్చిందంటే గెలుస్తాం, పాము వచ్చిందంటే ఓడిపోతాం అనమాట. ఓకేనా, ఈ పాము వచ్చినప్పుడు కూడా మనం తాబేలు వస్తే మనం గెలుస్తాం ఆపోజిట్. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక గేమ్ ఆడుతుంది చూడండి. ఇప్పుడు అగ్రెసివ్ దీని మీద పెడదాం.
ఇద్దరిది ఒకటే వచ్చింది కాబట్టి ఎవరిది ఎక్కువ లెవెల్ ఉంటే వాళ్ళు అన్నమాట. ఇక్కడ లెవెల్ ఉంది చూడు, ఇతను 18 అప్డేట్ చేశాడు, మనం 16 అప్డేట్ చేసాం. ఇఫ్ ఇద్దరిది నాది 19 ఉంటే మనం విన్ అవుతాం, అతనిది ఎక్కువ ఉంది కాబట్టి అతనికి విన్ ఇచ్చారనమాట. ఇంకా మనకి ఇక్కడ కూడా టాపిక్స్ అన్ని మనం క్లియర్ చేసేసాము. ఇంకా ఫ్రెండ్స్ అనే సెక్షన్లోకి వస్తే మనం ఫ్రెండ్స్ అనే సెక్షన్లోకి వస్తే ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఈ వార్ ఉండేది, ఇది కొడితే మనకి లింక్ అనేది మన రెఫరల్ లింక్ కాపీ అవుతుంది మన ఫ్రెండ్స్కి ఎవరికైనా రెఫర్ చేసేదానికి. ఓకేనా, ఇక్కడ మనకి ఫ్రెండ్స్ అనే సెక్షన్లో పోతే ఇక్కడ వార కనపడుతుంది కదా మనకి, ఈ లింక్ కాపీ చేసుకుంటే మన రెఫరల్ లింక్ కాపీ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్విస్ట్ అనే సెక్షన్లోకి లాస్ట్లోకి రండి, ఈ వారు ఉండేదానికి. దీంట్లో మనం డైలీ కాయిన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. వరుసగా మనం 28 డేస్ లాగిన్ అయినామంటే మనకి 500 M వస్తాయి కాయిన్స్. ఓకేనా, నేను కరెక్ట్గా 8 డేస్ లాగిన్ అయ్యా, 10 M వచ్చాయి మనకి. ఓకేనా, వాచ్ యూట్యూబ్ వీడియో ఉంది కదా, ఈ వీడియో మీద క్లిక్ చేసి ఈ కోడ్స్ కూడా నేను యూట్యూబ్లోనే పెడతాను మామూలుగా, మన టెలిగ్రామ్ ఛానల్లోనే పెడతాను. ఈ వీడియోని అంతా చూడని అవసరం లేదు, మనకు డ్రాగ్ చేసేసి మనకి ఎక్కడైతే కోడ్ కనపడుతుందో అక్కడ స్టాప్ చేసుకొని కోడ్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది కదా 28210 అనేసి, ఇదే కోడ్ అనమాట. ఈ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి చెక్ ది కోడ్ అని కొడితే మనకి కాయిన్స్ వచ్చేస్తాయి మనకి. మొత్తం ఇవన్నీ మిషన్స్ కానీ మనకి కంప్లీట్ చేసేస్తే మనకి ఇక్కడ నుంచి కూడా కాయిన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ డైలీ మిషన్స్ ఇవి. ఓకేనా, ఇవి నార్మల్ మిషన్స్ అనేసి అనమాట, ఇవి ఉంటాయి అవి ఉంటాయి. ఓకేనా, డైలీ మిషన్స్లో ఇంకొకటి ఏంటంటే మనకి రిబుల్ ఆఫ్ ది డే అని ఉంది కదా, ఇక్కడ మనకి రిబుల్ ఆఫ్ ది డే. ఓకే, దీని మీద క్లిక్ చేసామంటే ఈ రోజుకి రిబుల్ ఆఫ్ ది డే వచ్చేసి ప్రాఫిట్ అనమాట. ఇది మనం డైలీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. ఓకేనా, ఇంకా మిషన్ సెక్షన్లోకి వస్తే ఇక్కడ రిజిస్టర్ బైబిట్, బిజినెస్ మాస్టర్ కావాలంటే ఇవన్నీ చేయాలంట మనము. ఓకేనా, ఇంకా నాదేంది ఇన్వైట్ 10 ఫ్రెండ్స్ ఒకటి ఉంది పెండింగ్. ఓకేనా, ఇక్కడ రీబస్ ఆఫ్ ది డే అని ఉంది కదా. ఓకేనా, రీబస్ ఆఫ్ ది డే అంటే బ్లాక్ చైన్ అనమాట. ఇవి కూడా మనం టెలిగ్రామ్లో చిన్న టాస్క్లన్నీ టెలిగ్రామ్లో చేస్తాం, ఎందుకంటే చిన్న టాస్క్ల కోసం మనం వీడియో తీయలేం కదా, జస్ట్ 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఉండే దానికోసం. ఓకేనా, అంతే. ఇక్కడ ఉండే ఇవన్నీ ఏమిటంటే వాళ్ళ ఛానల్లో జాయిన్ అయిపోండి, ఇంప్రూవ్ డిసిప్లైన్. ఓకేనా, ఇవి ఇన్వెస్ట్ ఇన్ 6 ఫండ్స్, అలాగా సింపుల్గానే ఉంటుంది. దీంట్లో లెవెల్ ఎలా పెరుగుతుందంటే మెయిన్ దీంట్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత పెరుగుతుంది. ఇక్కడ వాడు కరెక్ట్గా ఇచ్చాడు చూడు, యువర్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజెస్ వెన్ యువర్ ఇన్వెస్ట్ ఇన్ ఇంప్రూవ్మెంట్స్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి చూపిస్తుంది చూడు. దీంట్లో లెవెల్ పెరగాలంటే మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట, ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత లెవెల్ పెరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే 250 M అనేది ఖర్చు పెట్టాలన్నమాట. ఓకేనా, టోటల్ ఎంత ఎక్స్పెండ్ చేశాను, ఎన్ని ఇంప్రూవ్స్ చేశాను అనేసి మనం మన టెలిగ్రామ్ ఛానల్లో అన్నీ పెడతామన్నమాట. ఓకే, రిబుల్ ఆఫ్ ది డే, ఎంపైర్ మస్ కాంబో అనమాట, టుడే హ్యామ్స్టర్ కాంబో,